హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఫ్రెండ్స్, ఈ జూలై నెలకు సంబంధించిన ఆసరా పింఛన్లు అయితే కొద్దిగా లేట్గానే రావడం జరుగుతుందన్నమాట. అయితే జూన్లో చూసినట్లయితే మనకు జూన్ 14 నుండి ఆసరా పింఛన్లను అయితే ఇవ్వడం జరిగింది. కానీ మనకి జూలై నెలలో మాత్రం ఖచ్చితంగా కాస్త లేట్ అయితే అవ్వడం జరుగుతుంది. సో ఎందుకు, దానికి సంబంధించిన రీజన్స్ని కూడా నేను మీకు చెప్తాను. అలాగే ఎవరైతే కొత్తగా పింఛన్ కోసం అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నారో అప్పుడు ప్రజాపాలనలో, సో వాటికి సంబంధించిన డబ్బులు అనేటివి ఎప్పుడు వస్తాయి అన్నట్లు చాలామంది కూడా ఎదురు చూస్తున్నారు. అండ్ ఫ్రెండ్స్, ఇంకో విషయం వచ్చేసి, ఎవరైతే ఆల్రెడీ పింఛన్స్ వస్తున్న వాళ్ళు ఉన్నారో, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే పింఛన్లను పెంచుతామన్నారు కదా, అంటే వికలాంగులకు 6,000, అలాగే వృద్ధులకు వీళ్ళకు 4,000 పింఛన్ అయితే పెంచుతామన్నట్లు చెప్పడం జరిగింది. సో ఈ పెంచిన పింఛన్లు ఎప్పటి నుండి ఇస్తారు అన్నట్లు చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. సో ఇవి ఇప్పట్లో పెరిగే అవకాశం ఉందా లేదా, దానికి సంబంధించిన డీటెయిల్స్ని అయితే నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే టైంలో మీకు గనక నేను చెప్పే ఈ ఇన్ఫర్మేషన్ జెన్యూన్గా అలాగే వాల్యుయబుల్గా అనిపిస్తే మాత్రం తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ షేర్ కూడా చేయండి. అయితే ఫ్రెండ్స్, ఈ జూలై నెలలో ఆసరా పెన్షన్కు సంబంధించిన నిధులను అయితే దారి మళ్లించారన్నమాట. అయితే ఇప్పుడు మనకు ప్రస్తుతం ఈ రైతు రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేస్తోంది. అయితే దీనికోసము ఇప్పుడు ఒక 6,000 కోట్లనైతే ప్రభుత్వం అవసరం ఉండగా, దానికి సంబంధించిన నిధుల కోసం ఈ ఆసరా పింఛన్కు సంబంధించిన నిధులను అయితే తీసుకోవడం జరిగింది. సో ఇందువలన మనకు ఆసరా పింఛన్లు అయితే లేట్ అవ్వడం జరుగుతుంది. అయితే ఈ నెలలో మనకు 25 తర్వాత పింఛన్లు వచ్చే అవకాశాలు ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా మనకు సమాచారాలు అయితే తెలుస్తుంది. అయితే ఇక నెక్స్ట్ విషయం వచ్చేసి ఫ్రెండ్స్, ఎవరైతే కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నారో, అలాగే ఎవరికైతే పింఛన్స్ ఆల్రెడీ పెంచిన పింఛన్లు ఎప్పటి నుండి వస్తాయని ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారో, వాళ్ళకైతే ఇంకా ఎదురు చూపు అయితే తప్పడం లేదన్నమాట. ఎందుకంటే మనకిప్పుడు ఈ నెలలో 23న అయితే కేంద్రం అయితే బడ్జెట్ని ప్రవేశపెడుతుంది. దాని తర్వాత 27 లేదా 28న మన రాష్ట్రం కూడా బడ్జెట్ని అయితే ప్రవేశపెడుతుంది. అయితే మొత్తంగా మన తెలంగాణ బడ్జెట్ చూసినట్లయితే మనకు 2.5 లక్షల కోట్ల అయితే బడ్జెట్ని ప్రవేశపెట్టబోతోంది. అయితే ఇందులో దాదాపుగా 1,00,000 కోట్లు అయితే కేవలం 3 సెక్టార్లకే వెళ్ళడం జరుగుతుంది. అయితే ఈ 3 సెక్టార్లు ఏమిటంటే, ఫస్ట్ వచ్చేసి అగ్రికల్చరు, అలాగే నెక్స్ట్ ఇరిగేషను అండ్ ఎలక్ట్రిసిటీ. సో ఈ మూడిటికే ప్రభుత్వం అయితే మొదటిగా ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, దీని కారణంగా మనకు ఈ పెన్షన్ల పెంపు అయితే ఇప్పుడు అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని మనకు రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్, ఆసరా పెన్షన్లకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అన్నమాట. సో మొత్తానికి ఈ నెల యొక్క పెన్షన్ అయితే ఆలస్యంగా రావడం జరుగుతుంది. అండ్ అలాగే ఈ పెన్షన్ల పెంపుకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా నేను మీకు ఇన్ఫామ్ చేస్తూనే ఉంటాను. దానికోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరికీ షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ.